నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ ఎపిసోడ్ 24వ తారీఖు పడాలి, పొద్దున్నే వేసేయండి. 24th మార్నింగ్. ఓకే, జూన్ 24 బ్రాకెట్లు పెట్టేసుకో. ఈ 25వ తారీఖు జ్యేష్ఠ బహుళ పక్ష చవితి వచ్చేస్తోంది. సంకష్టహర చవితి జరుపుకోవడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి ఈ చవితి ఎలాంటి ప్రాముఖ్యతని వహిస్తోంది, ఎలా ఆ రోజున పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు, గణపతిని ఆరాధించడం చాలా చాలా అద్భుతంగా, అంటే ఎలాంటి విఘ్నాలైనా తొలగించేటటువంటి మూర్తి గణపతి. మనకి అన్ని విఘ్నాలతోనే ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి మరి స్వామిని ఎలా ఆరాధించాలండి? తప్పకుండా. అంటే ఇక్కడ ప్రతి నెలలో కూడా బహుళాష్టమి అనేది మనం పేర్లు వేరు ఉండొచ్చు, కానీ ఈ సంకష్టహర చతుర్దశి అనేది ప్రతి నెల రావటం అనేది అయితే ఉంది. కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి పేరు ఎంత బాగుందో, చాలా బాగుంది. సో ఖచ్చితంగా మనకి ఇది ఏదైనా కూడా ఈ సంకష్టహర చతుర్దశి, సరే ఈ వ్రతాలు చేసుకునే వాళ్ళకి అది అలవాటు ఉంటుంది అనుకోండి. సరే, వ్రతం అనేది అందరూ చేసినట్టు చేయకపోయినా దీన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి అంటే ఇన్ని నెలలను చేసుకుంటూ ఉంటారు సంకష్టం. అదిగా నేను చెప్తున్నా. ఇప్పుడు ప్రతి నెలకు ఒకటి వస్తుంది. సో 12 నెలలు చేసి ఉద్యాపన ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా 12 సంవత్సరాలు చేసి ఉద్యాపన ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది. ప్రతి నెల చేస్తారా? ఏకాదశిలో ఇలాంటి కొన్ని వదులుకోరు. సో ఏదైనప్పటికీ కూడా కొన్ని సార్లు చూస్తే ఈ ఆడవాళ్ళ అది ఏదైనప్పటికీ కూడా వాళ్ళకుండే ఓపిక కానీ ఇంట్రెస్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒక్కోసారి చాలా మెచ్చదగినట్టుగా ఉంటాయి. సో అలా చేయలేమండి, ఒక్క రోజు చేసుకోవాలి అనుకుంటే. నేను చెప్పేది కూడా అదే. సో ఇక్కడ మనకి వచ్చేప్పటికి ఏంటంటే, సరే ఈ మామూలుగా అయితే మనం వినాయకుడిని ఎక్కువగా మంగళవారం బుధవారం పూజించడం అనేది ఎక్కువ రావడం అనేది ఉంటుంది. సో అది మరి ఈసారి మంగళవారంతో కలిసి రావటం అనేది ఉంది. తర్వాత రెండోది ఏంటంటే, ఇక్కడ ఏదైనప్పటికీ కూడా మనకి కుజుడు మంగళవారానికి అధిపతి. సరే, సంఖ్యాశాస్త్రం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే 7 అనేది ఏదైతే ఉంటుందో అది చంద్రుడు నంబర్గా నేను చెప్తాను. కేపీ ఆస్ట్రాలజీ ప్రకారం అంతేనండి. కేపీ అనేది సంఖ్యాశాస్త్రంలో చేసే కూడా మళ్ళీ సపరేటా? కేపీకి దానికి సంబంధం? కేపీకి సంఖ్యాశాస్త్రానికి సంబంధం లేదు. సో సంఖ్యాశాస్త్రంలో అన్ని ఏ అంకె దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందనే ఒక పరిశోధన అనుకోండి. సో ఇక్కడ సరే మన సాంప్రదాయక సంఖ్యాశాస్త్ర నిపుణులు అయితే కనుక ఇదే 7ని కేతు అనుకున్నారు. సో మరి కుజుడు కేతు సములు కదా. తర్వాత రెండోది వచ్చేప్పటికి చంద్రుడు కుజుడు కలిస్తేనే మరి చంద్రమంగళ యోగం కదా. సో వీళ్ళ ఇళ్లలో ఉండే అమంగళాలన్నీ తొలగడానికి, సో వారి జీవితం మరి సుమంగళాలతో వర్ధిల్లడానికి మనం ఒక చిన్న రెమెడీ అనేది చెప్పాలనేది నేను చూస్తున్నాను. తప్పకుండా చెప్పండి. అది ఎలా చేస్తే మంచిది అయితే దీనికి ఏంటి అంటే కనుక ఇది కూడా సాయంకాలం పూట చేయటం అనేది ఎక్కువ ఉత్తమం. అయితే కొంతమందికి మళ్ళీ కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. మేము సాయంకాలం దాకా ఏమి తినకుండా చేయాలా, ఉపవాసం ఉండాలా, లేదా ఏమైనా తినేనా చేయొచ్చా అని. సో నేను ఒకటే చెప్తాను, మీరేమీ తిన్నా పర్వాలేదు. సో చిత్తం చెప్పుల మీద అని కాకుండా మనమేమో అన్నం తినలేదో కడుపు బాధ పెట్టే కన్నా చేయండి. ఎలా చేయాలంటే మీకు ఎలా వీలుంటే అలా కొంచెం లఘువుగా తినటం అనేది ఎప్పుడు కూడా మంచిది. అసలు లఘువుగా తినటం అనేది అది ఎప్పుడూ మంచిది. మన సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకసారి ఒక సందర్భంలో చెప్పారు, ఎక్కువ తినేవాడు తక్కువ కాలం బతుకుతాడు. అంతే కదా, తక్కువ తినేవాడు ఎక్కువ కాలం బతుకుతాడు. నువ్వు దేనికి నీకేం కావాలో నువ్వే చూడు. ఎక్కువ కాలం బతకడం అనేది ఏంటంటే ఊరికే అన్ని రోగాలతో ఎక్కువ కాలం బతకడం బాబు కదా. తింటే అన్ని రోగాలు వస్తాయి కూడా. అందుకే ఆయన ఏం చెప్పాడు అంటే కనుక వాళ్ళు కనుక తక్కువ తింటే కనుక ఏ రోగాలు లేకుండా కూడా ఎక్కువ కాలం బతుకుతాం. కనుక ఎప్పుడు కూడా ఈ లఘు ఆహారం అనేది మితాహారం అనేది ఎప్పుడు కూడా మనకి మంచిది. భోజనం మనం తినది మనని తినది. ఎక్కువ తింటే మన తింటుంది, దాన్ని మనం తింటే సరిపోతుంది. కనుక ఈ రకంగా మనం తక్కువ తినటం అనేది ఎప్పుడు కూడా శ్రేయోదాయకం. సో సరే,
కనీసం మనం ఇప్పుడు ఈ ఆహారాన్ని పక్కన పెట్టి స్వామి వ్యవహారంలోకి ఆరాధన. వద్దాం. కరెక్ట్. సో ఈ వ్యవహారంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి వచ్చేప్పటికి ఈ రోజు ఏం చేయాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతులు ఇద్దరిని కూడా ఆరాధించాలి. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్న నా లెక్క ప్రకారం చంద్రుడు అని. సో చంద్ర సహోదరి కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి. సో లక్ష్మీ గణపతులు ఇద్దరిని కూడా ఈ రోజు ఆరాధించడం అనేది శుభ సూచకం. మరి ఎలా ఆరాధించాలి అంటే గనక దొరికిన వాళ్ళకి ఎక్కడైనా సరే ఆముదపు నూనె, ఈ ఆముదం నూనెతో ఈ వినాయకుడికి 7 ఒత్తులు, అంటే ఒకే కుందిలో 7 ఒత్తులు వేసిన, ఒక కుందిలో 3 ఒత్తులు, మరో కుందిలో 4 ఒత్తులు వేసిన, అది వాళ్ళ ఇష్టం. మొత్తానికైతే ఒత్తులు లెక్కే తప్ప కుందులు లెక్క కాదు. సో ఆ రకంగా 7 ఒత్తులతో ఈ ఆముదం నూనెతో దీపం పెట్టాలి. పెట్టి ఓం నమో గణపతియే, జై మహాశక్తి మహాలక్ష్మియే నమః, ఓం గం గణపతియే, జై మహాశక్తి మహాలక్ష్మియే నమః. ఇది 27 సార్లు చదివితే చాలు. సో దీనివల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటి అంటే కనుక, ఒకటి ఏదైతే మనకి తరచు విఘ్నాలు ఏర్పడుతున్నాయి, మనం ఏ పని మొదలెట్టుకున్నా కూడా పెద్దానికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో అలాంటి ఎవరైతే విరివిగా విఘ్నాలు ఎదుర్కొంటున్నారో అలాంటి వాళ్ళ యొక్క బాధలు తీరుతాయి. పైగా ఈ లక్ష్మీ గణపతిని పూజించడం వల్ల సంపదలు చేకూరటం అనేది కూడా ఉంటుంది. కనుక ఇక్కడ ఖచ్చితంగా మనకి ఆ రకమైన కొంత మన యొక్క ఆర్థిక జీవితం కూడా మెరుగుపడటం అనేది ఉంటుంది. ఇక్కడ ఆముదం నూనె వాడటానికి గల కారణం ఏంటి అంటే కనుక, ఈ కృష్ణ పింగళ అనేది ఏంటంటే అది ఖచ్చితంగా శనికి సంకేతం. సో ఆ శని యొక్క బాధ నుంచి తప్పించుకోవడానికి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడటం అనేది ఉంటుంది. ఆ రకంగా మనం అన్ని రకాలకి, అంటే ఇటు వ్యవహారంలోకి వచ్చేప్పటికి గ్రహశాంతి అనుకోండి, మామూలు దైవిక విషయాల్లోకి వచ్చేప్పటికి లక్ష్మీ గణపతుల ఆరాధన అనుకోండి, కనుక ఎలా చేసినప్పటికీ కూడా మనకు అది సత్ ప్రయోజనాన్ని ఇవ్వడానికి అయితే కనుక ఈ రకంగా తోడ్పాటు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. అద్భుతం అండి. సో ఈ నామాన్ని కేవలం 27 సార్లు, అది కూడా సాయంత్రం చేసుకోవాలి. రాత్రి చంద్రోదయం 10 గంటలకు అవుతుందండి. అంటే చంద్రోదయంతో సంబంధం లేదా? సూర్యాస్తమయం తర్వాత నుంచి ఎప్పుడైనా బిగిన్ చేసుకోవచ్చు. చక్కగా చేసుకుని అటు లక్ష్మీ గణపతిని ఇద్దరిని కూడా ఆరాధన చేసుకోమంటున్నారు. ఏదైనా నైవేద్యానికి సంబంధించి కూడా ఏదైనా ఒకటి, అంటే ఇక్కడ మనం ఏదైనా సరే వీళ్ళిద్దరికి కంపల్సరీ ప్రీతికరంగా ఉండాలి అంటే కనుక, మరి ఎవరైనా కనుక పెట్టగలిగితే కొబ్బరి లోజులు ఉంటాయి, అవి కనుక చేయగలిగే ఓపిక ఉంటే కొబ్బరి లోజు పెడితే కనుక చాలా తొందరగా సంతృప్తి చెందటం అనేది ఉంటుంది. సరే ఒకవేళ ఆ రకంగా అయినా ఓపిక లేకపోతే ఇంకా కోవా బిళ్ళలు బయట కొని అయినా సరే కోవా బిళ్ళలు నివేదన చేయడం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ పూజ ఈ కార్యక్రమాలు కాకుండా మరి అనుగ్రహం, స్వామి అనుగ్రహం రావాలి అని అంటే ఏదైనా స్విచ్ వర్డ్ రూపంలో చెప్తారా? రైట్. ఇక్కడ ఏదైనప్పటికీ కూడా అది మనకి ఆ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికంటే ఇక్కడ లేదా ఈ ఏవైతే ఉంటాయో ఆ విఘ్నాలు పోవడానికి మనం చేయవలసింది ఎలా కూడా సన్షైన్ అంతే. సన్షైన్ అంతే. ఆ రకంగా చేసినట్లు వల్ల వాళ్ళ జీవితంలో వెలుగు రావటం అనేది, షైన్ అనేది వస్తుంది. సన్షైన్ అన్నది ఎన్నిసార్లు చదువుకోవాల్సి? అది కనీసం 108 సార్లు అయితే చదవగలిగితే మంచిది. ఇంకా అందులో సగం అంటే 54, అందులో కంటే సగం అంటే 27. సో పావుమాల, అర్ధమాల, పూర్తిమాల. సో అలా గనక ఒక నియమ పద్ధతిలో చదివితే కనుక ఖచ్చితంగా ప్రయోజనం అనేది అయితే పోతున్నామండి. నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజును ఉపయోగించి ఈ ఒక్క నెల అయినా కూడా చేసుకోవచ్చు. రైట్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.